ఒరేయ్, రేపు ఎలక్షన్ అంటరా, ఎవరెవరు ఏ పార్టీకి ఓటేస్తారో చెప్పండి రా. రే మచ్చా రాని రాని వాడెవడికి ఓటేస్తాడు అడుగుతాం. ఏంటి నన్ను ఇలా చూస్తున్నారు? ఒరే గిడ్డ, నీ ఓటు ఎవరికిరా? ఎవరు డబ్బులు ఎక్కుస్తారో వాళ్ళకే నా ఒట్టు. థూ, నీ బుద్ధికి నా పాత డ్రాయలు తగలయ్యా. అచ్చరే, ఏం కనకరం చేసావని కూర్చుకొని వస్తున్నావురా? నాకి పెళ్ళి ఫిక్స్ అయిందిరా. ఓయ్ ఒరే దొంగనా కొడుకరా నువ్వు, గ్యాప్లోనే అన్ని చేసుకుంటావు. రేయ్, వాడిని వదిలితే గ్యాప్ లో పిల్లల్నే చేస్తాడ్రా. ఊరికే ఉండరా, పాపం వాడు. వా పాపం అంట. అదంతా వదిలేయ్, పిల్ల ఎలా ఉంది? ఆహాహా, పెద్ద కంత్రీరా నువ్వు. పిల్ల ఎలా ఉంటే నీకేంటి, నువ్వు పెళ్ళి అవుతావా? కొంచెం మూసుకొని ఉండరా. ఏ ఊరుక ఉండండిరా. ఒరే గిడ్డ, పిల్ల చదివిందా లేకపోతే నీలాగా 10th ఫెయిలా? పిల్ల డిగ్రీ కంప్లీట్ అయిందమ్మా. ఏంటి, ఓ నువ్వు 10th ఫెయిల్, ఆ పిల్ల డిగ్రీ పాస్. సూట్ అవలేదే, ఎక్కడో మిస్ కొడుతుంది. ఒరేయ్, వాడు నాన్న దగ్గర కోటి కోటి పడుంది కదరా. ఇప్పుడు డబ్బంటే గుండీలున్న శవం కూడా ఆ అని నోరు తెరుస్తుంది. పెళ్ళంతా ఒక మ్యాటరా. అది సరే, మీ నాన్న మీ లెవెల్కే పిల్లని చూసుంటారు. అవును, పెళ్ళికి పిల్ల ఇంటి వాళ్ళు ఏమేమి ఇస్తున్నారంట? బండి, ఇల్లు, 50 లక్షలు డబ్బులు, అమ్మాయికి 1/2 కిలో బంగారం. పెళ్లి ఖర్చు అంతా వాళ్లే చూసుకుంటారంట. రే మచ్చా, నాకు ఒకే ఒక డౌట్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకుంటాను. ఏం డౌట్ రా? ఏ ఇంకేం డౌట్, అంతా పిల్ల గురించే. అవును కదరా? సరే అడుగు. ఒరే గిడ్డ, నువ్వు పెళ్ళి అయ్యే అమ్మాయి ఎలా ఉందిరా? నల్లగుందా, తెల్లగుందా, సన్నగుందా, లవ్వగుందా, పొట్టిగుందా, పొడుగుందా? నీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉందిరా? ఏ ఉండరా నువ్వు, చూడ్డానికి ఎలా ఉంటాయంట్రా? కారు, బంగ్లా, 1/2 కేజీ బంగారం, ఇంకా పెళ్ళిని జాతరలో చేస్తారంట. దాంట్లో వాళ్ళ నాన్న చెప్పారంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతాడు. ఏ ఉండ్రా రే, నువ్వు చెప్పు మచ్చా. అన్నీ తెలుసుకొని కదా పెళ్ళికి ఒప్పుకున్నావు. కొంచెం అలా ఇలా అయితే శ్రీ వెంకటరమణ గోవిందా గోవిందా. అవునరా, అన్నీ తెలుసుకున్నాను. డబ్బులు కాసేపడి లైఫ్ మ్యాటర్తో అట్లాడొచ్చా? డబ్బులు ఇప్పుడు వస్తుంది, రేపు పోతుంది. అందుకని ఎవరెవరితోనో పెళ్లి చేసుకుందావచ్చా? ఒరే గిడ్డ, నీ లైఫ్ మ్యాటర్ అని పిల్ల గురించి ఇంత తెలుసుకున్నావు, కానీ ఓట్ని డబ్బిచ్చే వాళ్ళకే వేస్తానంటున్నావు. ఇదెక్కడ న్యాయంరా? కాదురా, నువ్వు పెళ్ళి అయ్యే అమ్మాయి చదివిందో లేదో, పనికి పోతుందో లేదో, చూడడానికి బాగుంటుందా అని తెలుసుకున్న నువ్వు ఓటేసి గెలిపించే క్యాండిడేట్ గురించి తెలుసుకుని అనిపించలేదా? ఏ మచ్చా, 5 ఏళ్ళు మన పైన అధికారం చేసేవాళ్ళు చదువున్నారో లేదో, ఇంతకు మున్న వాళ్ళు ఏం పని చేశారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఎలా అని ఒక చూరు తెలిసికోకున్నా డబ్బు కాసేపడి ఒక 2 వేలకి మన 5 సంవత్సరాలు అమ్మేసుకుంటున్నారు కదా. అవునరా మచ్చా, మీరు చెప్పేది కరెక్ట్. నేను నా పెళ్లి గురించి ఆలోచించేంత దీని గురించి ఆలోచించలేదు. నేను తెలుసో తెలియకో నా నాన్న మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపైన ఏదైనా సరే నేను నా పెళ్ళ మాటే వింటా. బాయ్. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అంతే. క్రికెట్ ఆడదాం.